హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సిద్ధు కేకేఆర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సుంకరమెట్ట సంతకి వెళ్లే ముందు కాఫీ ప్లాంటేషన్ ఎదురవుతుంది మనకి. సో ఒకసారి మొత్తం ఇదంతా ఒకసారి లుక్ వేసేయండి. ఇక్కడ బ్యాంబో చికెన్, కబాబ్ చికెన్ ఫుల్ ఫేమస్. ఆల్రెడీ ఇక్కడ అన్నాలు రెడీ చేస్తున్నారు. సో ఇక్కడున్న లొకేషన్ అంతా ఒకసారి లుక్ వేసేయండి. అరకు వచ్చే వాళ్ళు చాలా మంది చలికాలంలో వస్తారు, మంచి బాగా కురుస్తుందని. కానీ వర్షాకాలంలో ఒకసారి వచ్చి చూడండి, దానికి డబల్ ఉంటుందండి ఇక్కడ క్లైమేట్. ఆ మబ్బులు కానీ ఆ మంచు మేఘాలు కానీ చాలా బాగుంటది ఈ టైంలో వస్తే. ఈ టైంలో వచ్చే వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ సీజన్ లో సీతాఫలం, పైనాపిల్, నెక్స్ట్ పనసపళ్ళు బాగా దొరుకుతాయి. సో రేట్లు కూడా రీజనబుల్ గా ఉంటాయి. అది కూడా చాలా బెనిఫిట్ మనకి. పైగా ఈ వర్షం టైంలో వేడివేడిగా ఈ కబాబ్ చికెన్, బ్యాంబో చికెన్ తింటే అది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఖచ్చితంగా మీరు మాత్రం ఈ టైంలో విజిట్ చేయండి. నేను యూట్యూబ్ లో వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది నీకెందరో యూట్యూబ్, నీకు చేత కాదు, వేస్ట్, నువ్వు చేయలేవు అని అన్నారు. చాలా మంది నవ్వుకున్నారు కూడా వీడి కిందకి యూట్యూబ్ అని. నేనైతే ఒకటి డిసైడ్ అయినా, ఇంతవరకు నేను ఫెయిల్యూర్ అయ్యాను. చాలా విషయాలు అన్ని పనులు చేసి ఆపేసాను మధ్యలో. నేను ఫెయిల్యూర్ ఒప్పుకుంటాను, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా నేను యూట్యూబ్ సక్సెస్ అవుతాననే డిసైడ్ అయ్యి దిగాను. లాస్ట్ టైం ఒక 2 years కిందట ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, అది సగంలో ఆపేశాను. ఇది కూడా ఆగిపోతుందేమో అనుకున్నాను, కానీ నన్ను ఎవరైతే వెటకరించారో వాళ్ళకి సమాధానంగా నేను ఖచ్చితంగా ఇది ఇందులో సక్సెస్ అవ్వాలనేసి నేను డిసైడ్ అయ్యాను. సో అందుకోసమనే దీన్ని మధ్యలో ఆపలేదు, కంటిన్యూ చేశాను. సో నా కష్టానికి ఫలితంగా ఇప్పుడు మానిటైజేషన్ అయింది మన ఛానల్. దానికి కారణం మెయిన్ మీరేనండి. మన ఛానల్ని నా వీడియోస్ రాగానే ఓపెన్ చేసి ఆ వీడియో చూసి నాకు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ వల్లే నాకు ఇది సాధ్యమైంది. సో నాలాంటి వారు చాలా మంది ఉంటారు, మనకు కాదు, మన వల్ల కాదని. అలాంటి వారు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ఖచ్చితంగా నేనైతే అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అండి. అలాంటి నేనే సక్సెస్ అయ్యానంటే ఖచ్చితంగా మీరు కూడా చేయగలరు. సో మధ్యలో ఎవరు గివ్ అప్ అవ్వకండి. సక్సెస్ అయ్యానంటే నాకు ఏవో లక్షలు కోట్లు వచ్చాయని కాదండి, నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, అదే నా ఫస్ట్ సక్సెస్. సో అందుకోసమనే నా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. పెద్దది ఈ మామగారి దగ్గర చూసారండి, అన్ని న్యాచురల్ గా పండించే పప్పు దినుసులు. అవి ఏ రకాలు నాకైతే తెలియదు, చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని న్యాచురల్ గా పండుతాయి, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎరువులు కానీ ఎటువంటి కెమికల్ కానీ వాటర్ కాబట్టి. సో ఇక్కడ ఏ ఐటమ్ తీసుకున్నా ఫుల్ సేఫ్టీ మనకి. హాయ్ చెప్పన్నా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిద్ధు క్యాంపింగ్. సిద్ధు క్యాంపింగ్ సబ్స్క్రైబ్ టు. హాయ్, అదే ఇక్కడ గిరిజనులు వారానికి ఒకసారి వస్తారు, వారం అంతటికి సరిపడే సరుకులన్నీ పట్టుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు పండించే పంటలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. వాళ్ళకి కావాల్సిన సరుకులు తీసుకొని ఇక్కడ కొనేసి పట్టుకొని వెళ్తారు. ఇక్కడ చూసారండి, టైలరింగ్ సంతలో చేస్తున్నారు. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి సంతలో టైలరింగ్ చేయడం అనేది. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. మీరు బాగా గమనించండి, ఇక్కడ ఉన్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అదే మన ఏరియాలో అయితే నిన్న మొన్న కోసిన కూరగాయలు, ఆకుకూరలు తీసుకొచ్చి అమ్ముతారు. అవి అంత ఫ్రెష్గా ఉండవు. ఇక్కడైతే అసలు ఎరువులు అవి వాటర్ కాబట్టి ఇంకా న్యాచురల్గా చాలా బాగున్నాయి, ఫ్రెష్గా. సో ఇవి తింటే మాత్రం మనకి ఎటువంటి అనారోగ్యాలు రావు. మన వైపు అయితే అవి 4-5 సార్లు కడిగి అది సాల్ట్ వాటర్లో కడిగితే తప్ప అందులో ఉన్న కెమికల్ పోదు. ఇక్కడైతే అంత ఇబ్బంది ఏమి ఉండదు మనకి. ఎలా తీసుకొచ్చిన అలా వాటర్లో కడిగి తినేయచ్చు. తినేయచ్చు అంటే వండుకొని తినేయచ్చు అనమాట. ఈ అన్న చూడండి, పొగాకు కూడా అమ్ముతున్నారు. మన వైపు కూడా ఇంతకుముందు పొగాకు అమ్మేవారు, చెట్లు ఎక్కువ కాల్చేవారు కదా, ఇప్పుడు చాలా మంది తగ్గించారు. ఇక్కడైతే ఏకంగా బట్టల షాప్ పెట్టేశారు చూడండి. లేడీస్వి, జెంట్స్వి, షార్ట్లు, టీ షర్ట్లు, ప్యాంట్లు, చాలా రకాలు ఉన్నాయండి. మన వైపు కూడా ఇన్ని ఉండవేమో సంతలల్లో. ఇక్కడ చూడండి, ప్రతి ఐటెం దొరుకుతుంది.
ఫుల్ స్టాక్ దించేస్తారు. ఈ ఒక్క రోజు కోసం దించారండి స్టాక్ అంతా. మరి ఎంత అమ్ముతారో తెలియదు కానీ పాపం ఇది చాలా కష్టం మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పట్టుకెళ్ళాలంటే. ఆ నెలంతా అమ్మాలంటే ఎంత ఇబ్బంది పడినా పర్లేదు, కానీ ఒక్క రోజు కోసం చూడండి ఎంత స్టాక్ తీసుకొచ్చి పెట్టారో. మరి ఎంత సేల్ అవుద్దో ఎంత మిగులుతుందో తెలియదు కానీ పాపం వాళ్ళకి చాలా కష్టం అండి తీసుకొచ్చి పెట్టాలి మళ్ళీ పట్టుకెళ్ళాలి అంటే. ఇక్కడ చూడండి సినిమాలో వాడే డూప్లికేట్ కత్తులు కాదండి, ఒరిజినల్ నాటు కత్తులు. వీళ్ళకైతే ఇవి చాలా అవసరం పడతాయి, ఎందుకంటే కొండల్లో ఎక్కువ తిరుగుతారు కాబట్టి వ్యవసాయం చేయడానికి కట్టెలు నరకడానికి ఇవి ఖచ్చితంగా వీళ్ళకి అవసరం కాబట్టి వెరీ స్ట్రాంగ్గా చేస్తారు వాళ్ళు. ఇందాక మనం స్టార్టింగ్లో చూసింది టైలరింగ్ చూసాం కదండి, వాళ్ళు లేడీస్ టైలర్స్ అనమాట, వీళ్ళేమో జెంట్స్. సిద్ధు క్యాంపింగ్ ఈ అన్న వాళ్ళు అయితే నన్ను ఆగి మరి మాట్లాడమన్నారు. మొత్తం అంటే చేపల రేట్లు అంతా ఎక్కడి నుంచి తెస్తారు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తా ఉన్నారు. కానీ నాకైతే లేట్ అయిపోతుంది, ఇప్పటికే నేను రావడమే లేట్గా వచ్చాను, సంతంతా క్లోజింగ్ అయ్యే టైం అనమాట. సో అందుకోసం వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను, నేను వాళ్ళతో మాట్లాడడానికి కావలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పేసి వచ్చాను. ఏంటక్క ఇది ఏ కళ్ళు? ఇది చీరికళ్ళు. నేను తాగకూడదు, తాగితే పడిపోతాను. జీడికళ్ళు అయిపోతాను నేను తాగితే. ఇప్పటికే చాలా మంది మన వీడియోకి లైక్ చేశారు, సో మీరు కూడా లైక్ చేసేయండి. కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే విజయనగరంకి వైజాగ్కి అరకుకి మధ్యలో ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊరు ఎప్పుడో చాలా మంది ఆ ఊరిని చూసి ఉండరు, అసలు బయటకు కూడా కనిపించదు. ఆ ఊరు అంత లోపలికి ఉంటుంది, కొండల్లో ఉంటుంది ఆ ఊరు. ఆ ఊర్లో ఒక 10 సంవత్సరాల కిందట పులి తిరిగేదనమాట. సో ఆ ఊరికి మనం వెళ్ళి అక్కడ ఉన్న ప్రజెంట్ వాతావరణం ఎలాగుందో వారి మాటల్లో విని ఆ ఊరు మొత్తం ఒకసారి వీడియో తీసి పెడతానండి. ఖచ్చితంగా ఆ వీడియోని మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 2-3 years బ్యాక్ నేను వెళ్ళాను, చాలా బాగుంది లొకేషన్ మొత్తం. ఈ ఆంటీ వాళ్ళు చూడండి మన పండుగలో వండుకునే ఐటమ్స్ అన్ని అరిసెలు, పొంగడాలు, వేవు పునుకులు ఇవన్నీ మన పండుగలో వండుకునేవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు సంతలో. అది కూడా ఇక్కడే వండేసి ఇక్కడ అమ్ముతున్నారు. అని ఇవన్నీ ఇప్పుడే రెడీ చేశారా? ఈ అన్న చూడండి బేకరీ మొత్తం రోడ్డు మీద పెట్టాడు, కనీసం దాని మీద సేఫ్టీగా ఏం కవర్లు కానీ గ్లాస్ కానీ ఏం పెట్టలే, అన్నీ డైరెక్ట్గా బయటని పెట్టేశారు. కానీ ఈ ఏరియాలో ఇవన్నీ కామన్ కాబట్టి ఓకే. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్తాను చూడండి. గోంగూర, బరబాటి, బెండకాయలు, ములక్కాయలు, వంకాయలు, పొట్లకాయ, ఇంకా ఆనపకాయ, ఈ పక్కన క్యాబేజీ, టమాటీ, బెండకాయలు. అమ్మో ఇక్కడ చేపలు కూడా అమ్ముతున్నారని చూడండి. సందువాలు ఇంకేవో చేపలు ఉన్నాయి, వాటి పేరు నాకు తెలుసు. సందువాలు తెలుసు, తేలవతులు తెలుసు. వైజాగ్ అక్క ఎస్కోటా ఎన్ని కేజీలు పడింది అక్క? అది ఎన్ని కేజీలు పడింది? కేజీ ఎంత? ఈ అక్క వాళ్ళు చూడండి నాకు అర్థం అవ్వకుండా వాళ్ళ భాషలో మాట్లాడుకుంటున్నారు, నేను వీడియో తీస్తున్నానని. ఇక్కడ మీకు స్టీల్ సరుకు, ప్లాస్టిక్ సరుకు కనబడుతుందా? కాస్త ముందుకెళ్ళి చూడండి, మంచి సరుకు కనబడుతుంది. చాలా మందికి ఇష్టం ఆ సరుకు. మన ఏరియాలో దొరకదు కానీ ఈ ఏరియాలో బాగా ఫేమస్, చాలా ఎక్కువ వాడతారు కూడా వీళ్ళు.
చూపిస్తాను చూడండి. ఇదిగోండి సరుకు. ఈ అక్క వాళ్ళు నన్ను చూసి వీడియో తీసినానని ముసుగులు వేసుకుంటున్నారు. ప్రాబ్లం కాదులే, ఏం కాదులే అక్క, ఇది ఇవన్నీ వైన్ కాదు కదా ఇది. సబ్స్క్రైబ్ టు సిద్ధు క్యాంపింగ్. సిద్ధు క్యాంపింగ్ క్యాంపింగ్. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ సిద్ధు క్యాంపింగ్. థ్యాంక్ యూ. ఇది వస్తున్నాయి చూడండి ఆ చిలకలు. ఇవి తిని ఎన్నాళ్ళు అయిందండి. ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసాను, పెళ్ళిళ్ళు పెట్టేవారు ఇవి. ఇన్నాళ్ళకి మళ్ళీ దర్శనం వచ్చాయి. ఇంతవరకు నేను చూడలేదు ఈ మధ్యన. ఎప్పుడు ఎన్నాళ్ళు అయింది చూసి. ఈ అన్న వాళ్ళు ఫేమస్ అనుకుంటాను. పాపం వచ్చే కస్టమర్స్కి వీళ్ళు అందించలేకపోతున్నారు. వంట మాస్టర్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. పల్లెలు ఖాళీ అయిపోయి వచ్చే జనాలకు అందించలేకపోతున్నారు. మరి ఎంత టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ లైన్లో ఉన్నారు అందరూ చాలా మంది. చూడండి పొట్లాలు కడుతున్నారు, ఎప్పుడో పంపిస్తున్నారు కానీ అయినా సరే మనుషులు ఉన్నారు. సో ఇదండి ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసేవి ఏమైనా నేను మర్చిపోతే అవి కూడా కామెంట్ చేయండి.